నా పేరు రాకేశర్ని. నేను మహబూబ్నగర్లోని చిన్న పల్లెటూరుకి చెందిన వ్యక్తిని. నేను గత 4 సంవత్సరాల నుంచి మిస్ ఇండియా గెలవాలని ఒక కోరిక పెట్టుకున్నాను అనమాట. ఇది మా అమ్మ యొక్క కోరిక. నేను ఆ విధంగానే కృషి చేస్తూ 2020 సంవత్సరంలో మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు బెంగళూరులో జరిగింది. అప్పుడు నేను మిస్ ఇండియా రన్నర్గా నిలిచాను. 3 సంవత్సరాల నుంచి ఎలాగైనా సరే మిస్ ఇండియా సాధించాలని బాగా పట్టుదలతో శ్రమించి మన తెలంగాణ నుంచి మిస్ ఇండియా పోటీస్కి సెలెక్ట్ అయ్యాను. మూడు రోజుల క్రితం గోవాలో మిస్ ఇండియా కాంపిటీషన్ జరిగాయి. అక్కడ నేను తెలంగాణ నుంచి వెళ్ళి మిస్ ఇండియా టైటిల్ సాధించాను. దాంతోపాటు ఇండోనేషియాలో జరిగే మిస్టర్ వరల్డ్ గ్లోబల్ కాంపిటీషన్స్ కూడా నేను సెలెక్ట్ అయ్యాను. రాబోయే 4-5 నెలల్లో మిస్టర్ వరల్డ్ గ్లోబల్ కాంపిటీషన్స్ కూడా ఇండోనేషియా జరుగుతాయి. అందులో కూడా నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను. ఈ మిస్ ఇండియా కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే ఇందులో 6 to 7 రౌండ్స్ ఉంటాయి. మిస్ ఇండియా ఫైనల్స్లో ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్ అని, ఒక టాలెంట్ రౌండ్ అని, స్విమ్ సూట్ రౌండ్ అని, ఫిట్నెస్ ఛాలెంజ్, క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్, ఇట్లా 6 to 7 రౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో మనము టాప్ 5 రౌండ్స్లో ఎవరైతే టాప్లో ఉంటారో అందులో నుంచి 5 మెంబర్స్ని పికప్ చేస్తారు. ఆ 5 మెంబర్స్ నుంచి వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ పెడతారు. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్లో ఎవరైతే కాన్ఫిడెంట్గా చెప్తారో దాంతోపాటు ఇన్ కేస్ మనం ఇతనికి మిస్ ఇండియా టైటిల్ ఇస్తే సమాజానికి ఉపయోగపడతాడా అని చూస్తారు. ఎందుకంటే నేను రక్ష ఫౌండేషన్ స్టార్ట్ చేసి 9 సంవత్సరాల నుంచి మన కుటుంబ సభ్యులు మిత్రుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. సో అక్కడ ఉన్న వివిధ దేశాల నుంచి వచ్చిన జ్యూరీ మెంబర్స్ ఏమనుకున్నారంటే ఓకే ఇతని ప్రొఫైల్ బాగుంది, ఇతను సమాజానికి సేవా కార్యక్రమాలు చేస్తాడు, సో ఇతనికి ఖచ్చితంగా మనం మిస్ ఇండియా టైటిల్ ఇస్తే సమాజానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడతాడు ఉద్దేశంతో నన్ను మిస్ ఇండియాగా డిక్లేర్ చేశారు. దాంతోపాటు నేను మిస్టర్ వరల్డ్ కూడా త్వరలోనే ప్రిపేర్ అవుతున్నాను. నేను అందరికీ ఒక విషయం చెప్తాను అనుకున్న యువతకి ఏంటంటే నువ్వు ఎక్కడనో పల్లెటూరులో ఉన్న వ్యక్తిని నేను మిస్ ఇండియా సాధించానంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాధించవచ్చు. వీటికి కావాల్సింది ఒకటే, జస్ట్ పట్టుదల, కృషి, శ్రమ ఉంటే ప్రతి ఒక్కరు కూడా సాధిస్తారనమాట. మా అమ్మ నాన్న ఉద్దేశంతో వారి యొక్క కళ కోసం నేను మిస్ ఇండియా సాధించాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా రక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను అనేక సేవా కార్యక్రమాలు కూడా ముందుకుండి నడిపిస్తాను. ఈ మిస్ ఇండియా టైటిల్ సాధించడం ద్వారా నాకేంటంటే బాధ మరింత పెరిగింది. సో నేను రాబోయే రోజులలో ఒక మంచి స్థానంలో ఉండి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా కొనసాగించాలనుకుంటున్నాను. భగవంతుని దయ వల్ల అదేవిధంగా నా యొక్క కృషి, మా అమ్మ యొక్క ఆశీర్వాదం వల్ల మిస్ ఇండియా టైటిల్ సాధించాను. ఇక్కడ మిస్ ఇండియాకు రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఒకటే ఏంటంటే ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆహారం తినాలి, ఎప్పుడు ఫిట్నెస్గా ఉండాలి, అదేవిధంగా సమాజానికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మనము ఇతరులకు సహాయం చేస్తే ఈ రోజు కాకపోవచ్చు రేపైనా సరే భగవంతుడు మనకు ఏదో రూపంలో సహాయం చేస్తాడు అన్నమాట. యాక్చువల్లీ మా గ్రామంలో ఒక అభివృద్ధి పనులు స్టార్ట్ చేస్తాము. అంటే ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మా గ్రామంలో కొంచెం చాలా మారుమూల పల్లెటూరు అన్నమాట. గ్రామంలో ఫెసిలిటీస్ కూడా అంతంత మాత్రం ఉంటాయి. నేను కొన్ని కాలేజెస్లో ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ అని వాలంటీర్స్ ఉంటారు అనమాట, వాళ్ళతో మాట్లాడాను. మా యొక్క పల్లెటూరులో ఏతుందో మా గ్రామంలో అక్కడ కొన్ని సేవా కార్యక్రమాల ద్వారా కొంచెం అభివృద్ధి చేసి అక్కడ చాలా మంది అంటే చదువుకోవడానికి కొంచెం వెనుకడుగు వేస్తారు. అంటే మా ఊరు నుంచి వెళ్ళి స్కూల్కి వెళ్ళాలంటే ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళని మోటివేట్ చేసి మా ఊరికి అందరూ స్కూల్కి వెళ్ళే విధంగా ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాను. కొన్ని ఎన్జిఓస్తో కూడా మాట్లాడాను. మా ఊరిని అద్భుతంగా అభివృద్ధి చేస్తానని అదేవిధంగా అందరికీ తెలియజేస్తున్నాను. దీంతోపాటు నాకు కొందరు సహాయం కూడా అవసరం ఉంటుంది నా సేవా కార్యక్రమాల్లో. మీ అందరు కూడా ముందుగా నేను చెప్తాను సేవా కార్యక్రమాల గురించి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.